టైమ్స్ లో సమంత సినిమాలతో కన్నా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తోనే ఎక్కువగా కనిపిస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. తాజాగా ఈ జంట ముంబై వీధుల్లో బహిరంగంగా కనిపించేసరికి పెళ్లి వార్తలు పుట్టుకొచ్చాయి. వీటికి ఆజ్యం పోస్తూ మేడం చేసిన ఒక పోస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శామ్ తన సెకండ్ మ్యారేజ్ గురించి ఏమన్నా హింట్ ఇస్తోందా? మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడ్డ సమంత ఇక ఫుల్ గా కెరియర్ పై ఫోకస్ చేస్తుంది అనుకుంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడమోరుతో కనిపిస్తూ డేటింగ్ వార్తలకు తెరలేపింది. రీసెంట్లీ ఈ జంట ముంబై వీధుల్లో పాపరాజీస్ కంటపడింది. ఇంకేముంది, మళ్లీ మ్యారేజ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటికి ఆజ్యం పోసేలా శామ్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రీసెంట్లీ కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంది. అందులో ఓ ఫోటోపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు నెటిజన్స్. అన్నింట్లో శామ్ చేతికి రింగ్ ఉన్న పిక్ హైలైట్ అవుతోంది. దీంతో మేడం ఎంగేజ్మెంట్ చేసుకుందనే డౌట్ కాదు, ఏకంగా ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇక త్వరలోనే రాజ్ తో సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయబోతుందన్న గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇదే టైంలో శామ్ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖుషీ తర్వాత బాలీవుడ్ లో బిజీగా మారిన సమంత ట్రలాలాను ఏర్పాటు చేసి శుభంతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. ఇక గత ఏడాది అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్. సిటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ సిరీస్ కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శామ్ తెలుగులో నందిని రెడ్డితో మూవీ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ వీటి పిక్స్ కానీ అప్డేట్స్ కానీ లేవు. మేడం కూడా సోషల్ మీడియాలో సినిమా కబుర్లు పంచుకోవడం లేదు. కానీ రాజ్తో కనిపిస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. మరి శామ్ ఈ ఏడాది పర్సనల్ లైఫ్లో కొత్త స్టెప్ తీసుకోబోతోందా? ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ చెప్పనుందా? మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయితే మూవీస్ మానేసి నిర్మాతగా కొనసాగుతుందా? లెట్స్ సీ సమంత ఏం చేయబోతోందో.